वजीर सेहत हरीश राव ने हल्के के लोगों से कहा कि वो बीजेपी और कांग्रेस पार्टियों के खिलाफ हिम्मत दिखाएं जो वोट के लिए आ रही है। रियासती वजीर हरीश राव ने महबूबाबाद हल्के असेंबली के बीआरएस से एमएलए उम्मीदवार शंकर नाइक की हिमायत में मुनक़दा रोड शो में शिरकत की। इस मौके पर मुनक़दा रोड शो से खिताब करते हुए रियासती वजीर हरीश राव ने कहा कि अगर आप कांग्रेस और बीजेपी के जलसों को देखते हैं तो आपको खाली कुर्सियां नजर आती हैं। बीआरएस के जलसों में अवाम के सरों के समंदर दिखाई देगा। उन्होंने कहा कि इस हल्के की अवाम काफी बाशऊर है, इसलिए अवाम को चाहिए कि वो अपनी कीमती वोट का सोच समझकर इस्तेमाल करें। उन्होंने कहा कि बीजेपी और कांग्रेस पार्टियों को अपनी हिम्मत दिखाना चाहिए जो तेलंगाना पर हमला करने आ रही हैं। हरीश राव ने बीआरएस कारकुनों पर जोर दिया कि वो आपस में तालमेल से काम करते हुए शंकर नाइक को भारी अक्सरियत से तीसरी बार कामयाब बनाएं। ఇదే రాహుల్ గాంధీ ఇదే ప్రియాంక గాంధీ పై కర్ణాటకలో ప్రచారం చేసిండ్రు। 5 గ్యారెంటీలు అన్నారు। నమ్మి ఓటేసిన పాపానికి కాంగ్రెస్ గెలవంగానే ఆడ 9 గంటల కరెంటు పోయి 3-4 గంటలకే కరెంటు వచ్చింది। కరెంటు పోయింది, స్కాలర్షిప్లు పోయినాయి, రైతు బంధు బంద్ అయిపోయింది। మరి ఇలా మనకు ఇవన్నీ ఉండాలనా వద్దా? ఉండాలంటే మనం మళ్ళొక్కసారి కర్ణాటక లెక్క మోసపోవద్దు, కారుకు కేసీఆర్ కే ఓటేయాలి। ఇలా కాళేశ్వరం గురించి ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు। నేను అనుకున్న ఆయన కరెంటు మీదనే అవగాహన లేదనుకున్నా కానీ దేని మీద లేదు ఆయనకు। ఓసారి ఏమన్నాడు, 3 గంటల కరెంటు చాలన్నాడా? 3 గంటల కరెంటు వస్తే మన ఎగుసం బారుతుందా? 3 గంటల కరెంటు చాలంటాడు। ఇసుక మీద బ్యారేజ్ కట్టద్దనే గాలే కట్టాలనా? మరి నీ నెత్తి మీద గిట్ట కట్టాలనా? నేను మా రైతులను అడుగుతా ఉన్నా, కేసీఆర్ వచ్చినాక మహబూబాబాద్ లో 2 పంటలు పండుతున్నాయా లేవా? ఆనాడు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కార్ తుమ్మ చెట్లు, జిల్లేడు చెట్లు మొలిచినాయి। ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం వచ్చినాక కాలువ నిండా నీళ్లు వాడుతున్నాయా లేవా? మరి మీ కళ్ళ ముందు ఉన్నది ఆలోచించండి। ఆనాడు మా అక్క చెల్లెళ్ళు మంచి నీళ్లు రాక పొద్దున్న లేచి బోరింగులు కొట్టుకుంటూ నీళ్ల కాడ ఎదురు చూస్తూ వాళ్ళ పనికి కూడా పోవుడు లేట్ అవుతుండే। ఇవాళ ఇంట్లోకి నీళ్ళు వస్తలేవా? ఆనాడు ఏం పాటలు వచ్చినాయి? టింగు టింగున బోరింగు ఎంత కొట్టినా రాదాయే అని పాట వచ్చింది। ఇవాళ ఏమైంది? పైప్ పెడితే పొయ్యి కాడికి నీళ్ళు వస్తున్నాయి। ప్రతి ఇంటికి పొద్దున్న లేవగానే స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్ళు వస్తున్నాయా లేవా? ఇక కరెంటు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా దొంగరాత్రి కరెంటు, పొద్దున్న దాకా 2 గంటలు, పొద్దుకి 3 గంటలు। ఆ దొంగరాత్రి కరెంటు కోసం బాయికాడ వండుకున్న రోజులు మర్చిపోయినరా? మళ్ళా అటువంటి పరిస్థితి రావాలా? ఇవాళ కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంటు, మళ్ళా కాంగ్రెస్ వస్తే దొంగరాత్రి కరెంటు। ఏ కరెంటు కావాలి? ఇవాళ సీదా ముచ్చట, కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా? కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలంటే కారు గుద్దు, రిస్క్ వద్దు।